Hello everyone, welcome to the 10th session of UPSC PYQ analysis. This is Venkat. ఎలా ఉన్నారు అందరూ? సో ఐ హోప్ మీరందరూ ఈ సెషన్స్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. ఓకేనా? అప్కమింగ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కానీ అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కానీ పాలిటీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో మన సెషన్స్ ఖచ్చితంగా యూపీఎస్సీ వాళ్ళు మాత్రమే కాదు, గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా వాచ్ చేయండి. మీకైతే కంటెంట్ అనేది చాలా మంచి కంటెంట్ వస్తుంది, నాది బాధ్యత. ఓకేనా? సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ అవర్ సెషన్. Now let us look at the first question of the day. Which one of the following liberty is not embodied in the preamble to the Constitution of India? సో ప్రియాంబుల్ మీద క్వశ్చన్ వచ్చింది. సో ప్రియాంబుల్కి సంబంధించిన 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఈ 4 ఆప్షన్స్లో ఏది కాన్స్టిట్యూషన్లో లేదు అని అడిగాడు, విచ్ ఈజ్ నాట్. ఓకే, ఆప్షన్స్ చూద్దాం. లిబర్టీ ఆఫ్ థాట్, లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, లిబర్టీ ఆఫ్ బిలీఫ్ అండ్ ఎకనామిక్ లిబర్టీ. సో ఒకసారి ప్రియాంబుల్ ఏముందో మనం ఒకసారి చదువుదాం. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. సో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అనేది ఇట్ ఈస్ సోర్స్ ఆఫ్ అథారిటీ. అంటే కాన్స్టిట్యూషను తన యొక్క అథారిటీ కానీ పవర్ని కానీ ఎక్కడ నుంచి డ్రాక్ చేసుకుంటుందంటే పీపుల్ ఆఫ్ ఇండియా, ప్రజల దగ్గర నుంచి తన యొక్క అథారిటీని పవర్ని డ్రా చేసుకుంటూ ఉంటుందన్నమాట. నెక్స్ట్, హ్యావింగ్ సాలమ్లీ రిజాల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రాటిక్ రిపబ్లిక్. సో ఈ సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఇవి ఏవైతే ఉన్నాయో దే ఆర్ డిఫైనింగ్ నేచర్ ఆఫ్ అవర్ స్టేట్, నేచర్ ఆఫ్ స్టేట్ నథింగ్ బట్ ఇండియా. సో ఇండియా యొక్క నేచర్ ఎలా ఉంటుంది? సోవరెన్ అంటే మన ఇండియాకి సంబంధించిన డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో మనం ఓన్గా తీసుకుంటాం వితౌట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎనీ అదర్ కంట్రీ. బయట కంట్రీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మన యొక్క ఓన్ డెసిషన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అయినా సరే లేకపోతే ఇంటర్నల్ మ్యాటర్స్ అయినా ఎక్స్టర్నల్ మ్యాటర్స్ అయినా సరే మనమే ఓన్గా డెసిషన్ అనేది తీసుకుంటాం వితౌట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అదర్ కంట్రీస్. నెక్స్ట్ సోవరెన్ అయిపోయింది కదా. నెక్స్ట్ సోషలిస్ట్. సో మనం ఏంటంటే మిక్స్డ్ ఎకానమీ మీద వెళ్తున్నాం అనమాట. సో ఇట్ ఇంక్లూడ్స్ బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్. అండ్ నెక్స్ట్ సెక్యులర్ వచ్చేసరికి వి ఆల్ నో దట్ మనం ప్రతి రిలీజియన్స్ని ఈక్వల్గా ట్రీట్ చేస్తూ ఉంటాం. అంటే ఈక్వల్గా ట్రీట్ చేయటం అంటే ఒక రిలీజియన్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఇంకొక రిలీజియన్కి తక్కువ ప్రయారిటీ ఇచ్చి అలా కాకుండా అన్ని రిలీజియన్స్ని ఈక్వల్గా ప్రమోట్ చేస్తాం. ప్రమోట్ చేయకుండా స్టేట్ అనేది దూరంగా ఉండదు. స్టేట్ ఏం చేస్తుందంటే అన్ని రిలీజియన్స్ని ఈక్వల్గా ప్రమోట్ చేస్తూ ఉంటుందన్నమాట, రాదర్ దాన్ ప్రమోటింగ్ ఓన్లీ సింగిల్ రిలీజియన్. నెక్స్ట్, సో సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రాటిక్ రిపబ్లిక్ అనేది ఇది మన నేచర్ ఆఫ్ ఇండియన్ స్టేట్ గురించి చెప్తూ ఉంటుంది. ఇంకేమున్నాయి? జస్టిస్, అండ్ టు సెక్యూర్ టు ఆల్ ఇట్స్ సిటిజన్స్ జస్టిస్. సో జస్టిస్ వచ్చేసరికి సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ అండ్ పొలిటికల్ జస్టిస్. అండ్ లిబర్టీ, లిబర్టీ ఆఫ్ థాట్, లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, లిబర్టీ ఆఫ్ బిలీఫ్, లిబర్టీ ఆఫ్ ఫెయిత్ అండ్ లిబర్టీ ఆఫ్ వర్షిప్. నెక్స్ట్ ఈక్వాలిటీ, ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ అండ్ టు ప్రమోట్ అమాంగ్ దెమ్ ఆల్. నెక్స్ట్ ఫ్రాటర్నిటీ. ఫ్రాటర్నిటీ అంటే ఏంటంటే బ్రదర్హుడ్. సో కామన్ బ్రదర్హుడ్ అనే ఫీలింగ్ని అందరి మధ్య షేర్ చేయాలన్నమాట. ఎష్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్ అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్. ఓకేనా? సో ఇవి ఏంటంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో ఇవి మనకి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే జవహర్లాల్ నెహ్రూ గారు పాస్ చేసిన ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ నుంచి వచ్చిందనమాట. సో ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ మన యొక్క కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ 1947 జనవరి 22న అడాప్ట్ చేసుకున్నారనమాట. రైట్. సో జస్టిస్, సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ అండ్ పొలిటికల్ జస్టిస్. లిబర్టీ ఆఫ్ థాట్, లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, లిబర్టీ ఆఫ్ బిలీఫ్, లిబర్టీ ఆఫ్ ఫెయిత్, లిబర్టీ ఆఫ్ వర్షిప్, ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ అండ్ ఫ్రాటర్నిటీ. వీటినే మనం ఆబ్జెక్టివ్స్ అని చెప్పి పిలుస్తాము, ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్, in our constituent assembly this 26th November 1949 do hereby adopt, enact and give to ourselves this constitution. సో ఇది డేట్ ఆఫ్ అడాప్షన్ అనమాట. సో ఇలా 4 పార్ట్స్ అయితే ఉంటాయి మనకి ప్రియాంబుల్లో. ఓకే, రైట్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? లిబర్టీ ఆఫ్ థాట్ ఉంది, లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది అండ్ లిబర్టీ ఆఫ్ బిలీఫ్ ఉంది. బట్ ఎకనామిక్ లిబర్టీ అనేది ప్రియాంబుల్లో లేదు. ఓకేనా? ఇంకొక 2 ఎక్స్ట్రా లిబర్టీస్ ఏమున్నాయి? లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. రైట్.
సో ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్లో పార్టా కాదా అంటే ఎస్, ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. సో దీనికి సంబంధించిన సుప్రీంకోర్టు కేసెస్ ఏంటి? ఫస్ట్ వన్ బేరుబారి యూనియన్ కేస్. ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ప్రియాంబుల్ అనేది ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బట్ ఇట్ ఈస్ ద కీ టు ఓపెన్ ద మైండ్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. నెక్స్ట్ కేశవానంద భారతి కేస్, చాలా ఇంపార్టెంట్ కేసు. సో 13 జడ్జెస్ లాంగెస్ట్ బెంచ్ అనమాట ఇది, హైయెస్ట్ బెంచ్, 13 జడ్జెస్ ఉన్న బెంచ్ ఇది. సో ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రియాంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ నెక్స్ట్ ఎల్ఐసి కేస్ ఆఫ్ ఇండియా, దీంట్లో కూడా ప్రియాంబుల్ అనేది పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ ప్రియాంబుల్ని మనం అమెండ్ చేయొచ్చా? ఎస్, ప్రియాంబుల్ క్యాన్ బి అమెండెడ్. ఇంకోటి, మరి ప్రియాంబుల్లో ఉండే ఈ ప్రిన్సిపల్స్ నథింగ్ బట్ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, ఇవన్నీ ఎన్ఫోర్సబుల్ అంటే నో, దే ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ఎనీ కోర్ట్స్ ఆఫ్ లా. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ప్రియాంబుల్ ఈజ్ నాన్ జస్టిసియబుల్. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట ప్రియాంబుల్కి సంబంధించినవి. ఓకేనా? రైట్. నౌ లెట్ us look at the second question. The ideal of welfare state in the Indian constitution is enshrined in its. సో వెల్ఫేర్ స్టేట్ గురించి మన భారత రాజ్యాంగంలో ఎక్కడ మెన్షన్ చేసి ఉంది అని అడుగుతున్నారనమాట. సో ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే. మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి డిపిఎస్పీస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో డిపిఎస్పీస్ని బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో యాక్చువల్గా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, సో ఇవి మనకి ఆర్టికల్ 36 to ఆర్టికల్ 51 వరకు ఉంటాయి. దే కమ్స్ అండర్ పార్ట్ 4 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ అండ్ వీ బారోడ్ ఇట్ ఫ్రమ్ ఐరిష్ కాన్స్టిట్యూషన్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని మనం ఏమని పిలుస్తాం? ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని కూడా పిలుస్తాం. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. రైట్. మరి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏవైతే ఉన్నాయో అవి ఎన్ఫోర్సబుల్ అంటే నో, దే ఆర్ నాన్ ఎన్ఫోర్సబుల్. ఓకేనా? మనం కోర్ట్స్కి వెళ్ళి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి మనం అడగటానికి అయితే లేదనమాట. రైట్. ఇంకా డిపిఎస్పీస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం బేస్డ్ అపాన్ అవర్ కన్వీనియన్స్ వీ క్లాసిఫైడ్ దెమ్ ఇంటూ 3 categories. ఫస్ట్ వన్ వచ్చేసరికి సోషలిస్ట్ ప్రిన్సిపల్స్, నెక్స్ట్ గాంధీయన్ ప్రిన్సిపల్స్ అండ్ లిబరల్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్. ఓకేనా? ఇలా 3 categories మనం క్లాసిఫై చేయడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏదైతే ఉందో ఇట్ ఆల్వేస్ ట్రై టు ఎస్టాబ్లిష్ సోషో అండ్ ఎకనామిక్ డెమోక్రసీ. And it also tries to establish welfare state. ఓకేనా? సో వెల్ఫేర్ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేసే ఆ పార్ట్ మన కాన్స్టిట్యూషన్లో ఏంటిది అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఫండమెంటల్ రైట్స్, దే ఆల్వేస్ ట్రై టు ఎస్టాబ్లిష్ పొలిటికల్ డెమోక్రసీ. పొలిటికల్ డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేసేది ఫండమెంటల్ రైట్స్ అయితే సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేసేది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఓకేనా? సో డిపిఎస్పీస్లో ఉండే మెజారిటీ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్కి ఒక బ్యాక్ డ్రాప్ లాగా ఉంటాయి అన్నమాట. ఒక బ్యాకింగ్ లాగా ఉంటుంది, కాన్స్టిట్యూషన్ బ్యాకింగ్ లాగా ఉంటుందన్నమాట. సో మనం ఇనిషియల్గా ఏంటంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని జస్టిసియబుల్గా పెట్టాలా లేకపోతే నాన్ జస్టిసియబుల్గా పెట్టాలా అంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ఏంటంటే అప్పుడే న్యూగా ఫామ్ అయిన కొన్ని స్టేట్స్ కానీ ప్రొవిన్సెస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర ఫినాన్షియల్ సపోర్ట్ అనేది కెపాసిటీ అనేది చాలా లిమిటెడ్గా ఉంది. సో డిపిఎస్పీస్ని మనం ఖచ్చితంగా ఎన్ఫోర్సబుల్గా పెడితే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే ఎవరు? స్టేట్ గవర్నమెంట్స్. ఒకవేళ ఇంప్లిమెంట్ చేయకపోతే కోర్ట్స్కి వెళ్తారు. సో కోర్ట్స్ అని చెప్తే అంటే ఇవి ఎన్ఫోర్సబుల్ కాబట్టి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయమని చెప్పాల్సి వస్తుంది. సో ఈ ఫినాన్షియల్ కండిషన్స్ని దృష్టిలో పెట్టుకొని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం నాన్ జస్టిసబుల్ ఆర్ నాన్ ఎన్ఫోర్సబుల్గా పెట్టడం జరిగిందనమాట. ఓకే, రైట్. నౌ లెట్ us look at the third question. To uphold and protect the sovereignty, unity and integrity of India is a provision made in ప్రియాంబులా లేకపోతే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీయా, ఫండమెంటల్ రైట్సా అండ్ ఫండమెంటల్ డ్యూటీసా? సో ఆన్సర్ వచ్చేసరికి ఫండమెంటల్ డ్యూటీస్. సో ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేవు. వి బారోడ్ ఇట్ ఫ్రమ్ యుఎస్ఎస్ఆర్.
దీన్ని మనం ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేవు కాబట్టి ఏదన్నా ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేస్తాం అని మనం గెస్ చేయాలన్నమాట. సో ఎట్ ప్రెజెంట్ వీ హ్యావ్ 11 ఫండమెంటల్ డ్యూటీస్. అవుట్ ఆఫ్ 11, 10 ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చేసరికి 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారు. నెక్స్ట్ 11th ఫండమెంటల్ డ్యూటీ వచ్చేసరికి 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారనమాట. సో టోటల్గా వీ హ్యావ్ 11 ఫండమెంటల్ డ్యూటీస్ రైట్ నౌ. సో ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 51A అండ్ ఇట్ కమ్స్ అండర్ పార్ట్ 4A. పార్ట్ 4Aలోకి వస్తుంది. ఆర్టికల్ వచ్చేసరికి 51A, ఇనీషియల్గా 10, తర్వాత ఇంకొకటి. సో టోటల్గా 11 ఫండమెంటల్ డ్యూటీస్ అయితే ఉన్నాయి. సో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం ఎవరి రికమెండేషన్స్ ద్వారా యాడ్ చేసామంటే స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్. సో దేర్ ఈస్ ఎ కమిటీ కాల్డ్ స్వరణ్ సింగ్ కమిటీ. సో వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ని బేస్ చేసుకుని మనం ఫండమెంటల్ డ్యూటీస్ని అయితే మన యొక్క భారత రాజ్యాంగంలో యాడ్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇదే వీడియో సెక్షన్లో కామెంట్ సెక్షన్లో యూ హ్యావ్ టు మెన్షన్ ద 3 ఎక్సెప్షన్స్. సో స్వరణ్ సింగ్ కమిటీ వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్లో 3 రికమెండేషన్స్ని పక్కన పెట్టేయడం జరిగిందనమాట, ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. సో ఆ 3 రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా? రైట్. నౌ లుక్ ఎట్ ద 4th క్వశ్చన్. అగైన్ మళ్ళీ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మీద వచ్చిందనమాట. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుందంటే ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మీకు ఒక్కొక్కటి మైండ్లోకి వస్తూ ఉంటాయి. సో జాగ్రత్తగా మళ్ళీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయండి. ఓకేనా? మోర్ నెంబర్ ఆఫ్ MCQs కానీ PYQs కానీ సాల్వ్ చేస్తూ ఉంటే మీకు ఆ కాన్సెప్ట్కి సంబంధించిన 360 degrees అప్రోచ్ అనేది వస్తుంది. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ద ప్రిన్సిపల్ స్పెల్స్ అవుట్ ద సోషియో ఎకనామిక్ డెమోక్రసీ ఆఫ్ ద కంట్రీ. రైట్. సో మనకి DPSPs వచ్చేసరికి దే ఆల్వేస్ ట్రై టు ఎస్టాబ్లిష్ సోషియో అండ్ ఎకనామిక్ డెమోక్రసీ. ఫండమెంటల్ రైట్స్ వచ్చేసరికి పొలిటికల్ డెమోక్రసీ. అండ్ DPSPs వచ్చేసరికి దే ఆల్వేస్ ట్రై టు ఎస్టాబ్లిష్ వెల్ఫేర్ స్టేట్. రైట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ రైటే. సో సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ద ప్రొవిజన్స్ కంటైన్డ్ ఇన్ దీస్ ప్రిన్సిపల్స్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై ఎనీ కోర్ట్. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా రైట్ అనమాట. సో DPSPs ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ ఆర్ నాన్ జస్టిసియబుల్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే DPSPsని ఓ పర్టికులర్ స్టేట్ ఇంప్లిమెంట్ చేయట్లేదు అని చెప్పి మనం కోర్టుకి వెళ్ళి పిటిషన్స్ అయితే ఫైల్ చేయడానికి లేదనమాట, బికాస్ దే ఆర్ నాన్ ఎన్ఫోర్సబుల్. సో ఆన్సర్ వచ్చేసరికి బోత్ 1 and 2. సో ఇక్కడ ఇది కూడా మీరు గమనించాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఆర్ కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ కరెక్ట్ అయితే బోత్ 1 and 2 అని చెప్పి మనం ఆన్సర్ మెన్షన్ చేయాలి. లేదు ఇన్కరెక్ట్గా అడిగాడు అనుకోండి, అప్పుడు మనం ఏం మెన్షన్ చేయాలంటే నైదర్ 1 nor 2 అని చెప్పి మెన్షన్ చేయాలన్నమాట. సో మళ్ళీ చెప్తున్నాను, క్వశ్చన్స్ జాగ్రత్తగా కంప్లీట్గా చదవండి. సగం క్వశ్చన్ చదివేసి ఓకే ఇది నాకు తెలిసిన టాపిక్ అని చెప్పి ఆప్షన్స్లోకి వెళ్ళిపోయి ఓకేనా ఈ కింద స్టేట్మెంట్ కావాలని ఆడు ఇక్కడే ఇస్తాడు. వీడు కావాలనుకుంటే ఇక్కడే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ కరెక్ట్ అని చెప్పి ఇక్కడే వాడు మెన్షన్ చేయొచ్చు. బట్ ఆడేం చేస్తాడు ఇటువంటి ట్రిక్స్ కొన్నిసార్లు మనం పడిపోతాం అనమాట ఆ ట్రాప్స్లో. సో జాగ్రత్తగా విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ అది కరెక్టా ఇన్కరెక్టా అని అడుగుతున్నాడో ఒక్కసారి అది చూసిన తర్వాత ఆన్సర్ అనేది మీరు పెట్టండి. ఓకేనా? మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇటువంటివి చూసుకోకుండా ఈవెన్ మాక్ టెస్ట్లో కూడా చాలామందికి మార్క్స్ తక్కువ రావడానికి గల కారణం ఏంటంటే టైం లిమిట్లో మనం ఏం చేస్తామంటే క్వశ్చన్ పూర్తిగా చదవం, ఓకే టాపిక్ చూస్తాం, టాపిక్కి సంబంధించిన ఆప్షన్స్ చూస్తాం, మనకు తెలుసు కాబట్టి వాడు కరెక్టే అని అడుగుతాడు కాబట్టి మెజారిటీ ఆఫ్ ద టైమ్స్లో మనం పెట్టేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. బట్ వాడు అప్పుడప్పుడు ఇన్కరెక్ట్ అని చెప్పి ఇస్తాడు. అది కానీ మనం ఖచ్చితంగా ఒకసారి చూడాల్సిందే. అది చూసిన తర్వాతే ఆప్షన్స్ మెన్షన్ చేయండి. ఓకేనా? రైట్. నౌ లెట్ us look at the last question of the day. The Parliament of India acquires the power to legislate on any item in the state list in the national interest if a resolution to that effect is passed by the. సో ఇక్కడ మెజారిటీ గురించి అడిగాడు అనమాట. టైప్స్ ఆఫ్ మెజారిటీ మనకి సింపుల్ మెజారిటీ, ఎఫెక్టివ్ మెజారిటీ అండ్ స్పెషల్ మెజారిటీ అండ్ అబ్సల్యూట్ మెజారిటీ, ఇలా 4 టైప్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ మెజారిటీ ద్వారా ఏ రెజల్యూషన్ పాస్ చేయాలని చెప్పి అడుగుతున్నాడు. సో దీని గురించి మనం ఒకసారి డీటెయిల్గా చూద్దాం. సో దెర్ ఆర్ 2 houses ఇన్ పార్లమెంట్. ఒకటి వచ్చేసరికి లోక్సభ, రెండోది రాజ్యసభ. సో ఈ రాజ్యసభ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఎ పర్మనెంట్ బాడీ. సో ఇది డిజాల్వ్ అవ్వదు.
బట్ లోక్సభ మాత్రం డిజాల్వ్ అవుతూ ఉంటుందన్నమాట. సో రాజ్యసభకి కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయి. ఆల్రెడీ లాస్ట్ సెషన్స్లో ఒకసారి మాట్లాడుకున్నాం కదా. ఆర్టికల్ 249 అండ్ ఆర్టికల్ 312. ఆర్టికల్ 312 ఈజ్ రిలేటెడ్ టు క్రియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్. సో మన ఇండియాలో కొత్త ఆల్ ఇండియా సర్వీసెస్ని క్రియేట్ చేయాలి అనుకుంటే ఆ రెజల్యూషన్ని ఇనిషియేట్ చేయాల్సిన బాధ్యత, ఆ పవర్ ఎవరికి ఉందంటే రాజ్యసభకు మాత్రమే ఉంది. సో ఆర్టికల్ 249 గురించి ఇక్కడ మనకి క్వశ్చన్ అడిగాడు అనమాట. సో దెర్ ఆర్ 3 types ఆఫ్ లిస్ట్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. 7th షెడ్యూల్లో మనకి 3 types ఆఫ్ లిస్ట్ ఉంటాయి. ఏంటిది? సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్. సెంట్రల్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద యూనియన్ చట్టాలు చేస్తుంది, అండ్ స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద రెస్పెక్ట్ స్టేట్ గవర్నమెంట్స్ చట్టాలు చేస్తూ ఉంటాయి. అండ్ కాంకరెంట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద ఎవరు చేస్తారు? బోత్ యూనియన్ అండ్ స్టేట్ చేస్తాయి. ఒకవేళ ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తే యూనియన్దే పై చేయి అవుతుందన్నమాట. సో యూనియన్ యొక్క లాసే ప్రివేల్ అవుతూ ఉంటాయి. గుడ్. సో ఒకవేళ ఎప్పుడైనా నేషనల్ ఇంట్రెస్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు రాజ్యసభ ఏం చేయొచ్చు అంటే పార్లమెంట్లో ఒక రిజల్యూషన్ని పాస్ చేయొచ్చు అనమాట. ఒకవేళ ఈ రిజల్యూషన్ కానీ సక్సెస్ఫుల్గా పాస్ అయితే పార్లమెంట్కి పవర్ వస్తుంది. ఆ పవర్ ఏంటి సార్ అంటే స్టేట్ లిస్ట్లో ఉన్న ఎనీ సబ్జెక్ట్ మీద, ఏ సబ్జెక్ట్ అయినా సరే, స్టేట్ లిస్ట్లో ఉన్న ఏ సబ్జెక్ట్ మీద అయినా సరే ఇప్పుడు పార్లమెంట్ అనేది చట్టాలు అనేది తయారు చేయొచ్చు అనమాట. సో ఈ రిజల్యూషన్ అనేది ఏ టైప్ ఆఫ్ మెజారిటీతో పాస్ చేయాలి అని క్వశ్చన్. సింపుల్ మెజారిటీయా, ఎఫెక్టివ్ మెజారిటీయా, అబ్సల్యూట్ మెజారిటీయా, లేకపోతే స్పెషల్ మెజారిటీలో టైప్ 1 టైప్ 2. సో స్పెషల్ మెజారిటీలో మనకి 2 types ఉంటాయి. అదేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి 2/3 members ప్రజెంట్ అండ్ ఓటింగ్ ప్లస్ మోర్ దెన్ 50% ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్. ఇది టైప్ 1. సెకండ్ టైప్ వచ్చేసరికి 2/3 members ప్రజెంట్ అండ్ ఓటింగ్ ప్లస్ మోర్ దెన్ 50% ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్ ప్లస్ అట్లీస్ట్ 50% ఆఫ్ ద స్టేట్ రాటిఫికేషన్. అట్లీస్ట్ 50% ఆఫ్ ద స్టేట్స్ యొక్క రాటిఫికేషన్ కావాలి. ఓకే, అంటే అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫికేషన్ అనమాట. ఇంకొంచెం క్లారిటీ చెప్పాలంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫికేషన్. 50 అయినా లేకపోతే 50 కంటే ఎక్కువ స్టేట్స్ రాటిఫై చేస్తే చాలన్నమాట. గుడ్. సో ఇక్కడ మనకి ఏంటంటే టైప్ 1 మెజారిటీ చాలన్నమాట. 2/3 members ప్రజెంట్ అండ్ ఓటింగ్ ప్లస్ మోర్ దెన్ 50% ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్. సో ఈ రెజల్యూషన్ని ఈ స్పెషల్ టైప్ ఆఫ్ మెజారిటీతో కానీ పాస్ చేస్తే ఇప్పుడు పార్లమెంట్కి ఒక పవర్ వస్తుంది. సో ఆ పవర్తో స్టేట్ లిస్ట్లో ఉన్న ఏ సబ్జెక్ట్ మీదైనా సరే పార్లమెంట్ అనేది చట్టాలు తయారు చేయొచ్చు. సో వీళ్ళు ఎలా తీసుకొచ్చిన యాక్ట్ ఏదైతే ఉందో అది 1 year వరకు వ్యాలిడ్గా ఉంటుంది. ఓకేనా? ఈ 1 year తర్వాత కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఎలా సార్ అంటే మళ్ళీ రాజ్యసభ మళ్ళీ స్పెషల్ మెజారిటీతో ఇంకొక రిజల్యూషన్ పాస్ చేస్తే అప్పుడు మళ్ళీ ఈ లా అనేది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇలా రాజ్యసభకు సంబంధించిన స్పెషల్ పవర్స్ మీద కూడా చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చాయి. సో లోక్సభ యొక్క స్పెషల్ పవర్స్ అండ్ రాజ్యసభకు సంబంధించిన స్పెషల్ పవర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూడండి, లోక్సభ బై ఏ సింపుల్ మెజారిటీ. అసలు లోక్సభకి ఇటువంటి పవర్ అనేది లేదు. ఓకేనా? స్టేట్ లిస్ట్లో ఉండే సబ్జెక్ట్ మీద ఓకే లా తయారు చేసే ఈ పవర్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ని ఇనిషియేట్ చేసే పవర్ అనేది లోక్సభకి అసలు లేదు. అది రాజ్యసభకి సంబంధించిన ఒక స్పెషల్ పవర్ అనమాట. సో కింద 2 ఆప్షన్స్ వచ్చేసరికి రాజ్యసభ మీద ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసరికి సి అయినా అవ్వచ్చు, డి అయినా అవ్వచ్చు. రాజ్యసభ బై ఏ సింపుల్ మెజారిటీ. నో, సింపుల్ మెజారిటీ అంటే ఏంటమ్మా? మోర్ దెన్ 50% ఆఫ్ ద మెంబర్స్ హూ ఆర్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. బట్ ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటంటే రాజ్యసభ బై ఏ మెజారిటీ ఆఫ్ నాట్ లెస్ దాన్ 2/3 members ఆఫ్ ఇట్స్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. సో 2/3 members ప్రెజెంట్ అండ్ ఓటింగ్, ఇది స్పెషల్ మెజారిటీ. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్. ఐ హోప్ యూ లైక్ దిస్ సెషన్. మీకు కానీ నా యొక్క ఎఫర్ట్స్ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయిరామ్ సంపతిరావు ఎడ్యుకేషన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. ఎవరైనా సరే ఇటువంటి గవర్నమెంట్ జాబ్స్కి కానీ యూపీఎస్సీకి కానీ గ్రూప్స్కి కానీ ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా? రైట్. సో లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.